ఆత్మబోధ ఎపిసోడ్ 33 శీర్షిక నమ్మకమే ఆధారం ఉపశీర్షిక నమ్మకముంటే మార్గం కనిపిస్తుంది నమ్మకం పోతే వెలుగు కూడా చీకటవుతుంది. కూలిపోతున్న ధైర్యం. రఘు జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు. పనిపోయింది, ఆరోగ్యం క్షీణించింది, సంబంధాలు దూరమయ్యాయి. అతని మనసులో ఒక్క ప్రశ్న, ఇప్పుడు నా జీవితం ఎటు? నమ్మకం కోల్పోయిన క్షణం. ఒక రాత్రి రఘు ఒంటరిగా కూర్చున్నాడు. దేవుడిపై కోపం, తనపై అసహనం. రఘు మనసులో, ఎవరూ నన్ను రక్షించరా? ఆ ప్రశ్నతో కళ్లలో నీళ్లు తిరిగాయి. అనుకోని మాట. అదే సమయంలో అతని తాత పలికిన మాట గుర్తొచ్చింది. తాత, నమ్మకమనేది బయట ఎవర్లోనో కాదురా, నీ లోపలే ఉండాలి. ఆ మాటలో ఏదో బలముంది. చిన్న అడుగు. రఘు పెద్ద మార్పులు చెయ్యలేదు. కేవలం ఒక్క నిర్ణయం. ఈరోజునుంచి నేను నన్ను నమ్ముతాను. ఆ రోజు ఒక్క దరఖాస్తు వేశాడు. ఒక్క ప్రయత్నం చేశాడు. మార్గం తెరుచుకుంది నెమ్మదిగా. ఒక్క అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి. పరిస్థితులు మారలేదు వెంటనే, కాని రఘు మారాడు. అతని నడకలో ధైర్యం వచ్చింది. ఆత్మబోధ. నమ్మకం అంటే అన్నీ సరిగా జరుగుతాయన్న భ్రమ కాదు, కష్టాల్లో కూడా నడవగల శక్తి. నీమీద నీవు నమ్మకం పెట్టుకున్న రోజే నీ జీవితం నిన్ను నమ్మడం మొదలుపెడుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.